తరతరాలుగా మనం చూస్తుంటే గనక ఒక అమ్మవారికి మనం సేవ చేసుకునే తత్వం అనేది సేవ చేసుకునే మనకు రావాల్సిన అదృష్టం అది కొన్ని వంశాలకు మాత్రమే వస్తుంది. అలాంటి వంశమే ఈ వంశం పటేల్ వంశం అండి. ఈ పటేల్ వంశం గురించి చెప్పాలనుకుంటే మనకు తెలంగాణ అనంగానే హైదరాబాద్ బోనాలు గుర్తొస్తాయండి. ఈ బోనాలు మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంటే గోల్కొండ గోల్కొండ నుంచి ఫస్ట్ బోనం, అది కూడా నజర్ బోనం ఎక్కడి నుంచి తెలుసా మీకు? సర్కార్ బోనం నజర్ బోనం మాదే ఎప్పుడైనా కూడా. ఎవరన్నా రాని ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, మధ్యలో ఎవరు వచ్చారని ఆలోచిస్తున్నారా? ఈ ఇంటి కోడలే, ఇలా తోడి కోడలు భావన గారు వచ్చారు. నమస్తే అమ్మ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది బోనం చేయడం? అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఫస్ట్ తొలి బోనం మీదే ఉంటుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మాకు అమ్మవారు ఇచ్చిన అదృష్టంగానే భావిస్తున్నామండి. మా అత్తయ్య వాళ్ళ తరఫున మాకు వచ్చింది. ఇప్పుడు నేను మా తోటి కూడా మా అత్తయ్య వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే మేము కూడా చేస్తున్నాము. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ ఇందులో ఇంకా గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అంటే చాలా వరకు చూస్తే కనుక మాది తొలి బోనం అని కాంపిటీషన్ కూడా పెరిగింది. అక్కడ వెళ్ళేస్తే కొంచెం గొడవలు, చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి. దీన్ని ఏమంటారు మీరు? దానికి పని వాళ్ళు మీదే ఎట్లా పేరు ఉంటది అని అంటారు కదా. ఇది ముందు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేరు. పటేలమ్మ బోనం అని ఎందుకు అంటారు అని అంటున్నారు. కానీ అది తరతరాల నుంచి వస్తుంది కదా, దాన్ని తీయడానికి ఛాన్స్ ఎలా ఇస్తారు అని, ఎవరు వాళ్ళు తీయడానికి అని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా అమ్మవారికి మనకు ఫస్ట్ మనం అమ్మవారిని సమర్పించుకోవాలి, అమ్మవారికి కావాలి. జనాలు వస్తుంటారు, మాటలు చెప్తుంటారు, పోతుంటారు. చెప్పండి అమ్మ మీరు. అంతే, అదే సర్కార్ బోనం నజర్ బోనం మాదే ఎప్పుడైనా కూడా. ఎవరన్నా రాని మా అమ్మవారు కూడా ఒప్పుకోదు, అసలు అమ్మవారు కూడా ఒప్పుకోదు. మాదే కావాలంటది అమ్మవారు కూడా. అది నాకైతే పక్క చాలా నమ్మకం అదైతే. అంటే ఇలాంటి ఇట్లా మేము చేస్తున్నాం, మీరెవరు అన్నది ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి మీకు అలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలు? ఒకసారి రాఘవం ఏం చేసింది, ఆమె ఇంట్లో చేసింది మమ్మల్ని చేయదీయకుండా. చేస్తాడు మేకను మోస్తే కొయ్యేది బోనం జరితీయలేదు. జరితీయక మళ్ళీ మా ఇంటికే తీసుకొని వచ్చారు. ఈడ జరితీస్తలేదు మేక అని మళ్ళీ మా ఇంటికి మీరే చెయ్యండి ఇక నాకు వద్దని ఆ రాఘవమ్మ అనేట మీడ్చి పెట్టేసింది. ఇక ఒక్కటేసారి చేసింది మాకు అలా వద్దని, మమ్మల్ని వద్దని చేసుకొని ఊకున్నాం. చూద్దామని అమ్మవారు కూడా సాధిస్తుంది కదా, ఇన్నేళ్ల నుంచి చేస్తుంది ఆమె కూడా మాకు సాధిస్తుంది కదా, ఊకున్నాం. చేసింది, ఇయ్యలేదు. మళ్ళీ మా ఇంటికి వచ్చారు, వచ్చి మీరే చేస్తే మిగతాన్ని చేస్తాం చెయ్యండి అని విడిచిపెట్టేసారు. అమ్మవారు అనుగ్రహం చేయలేరు, ఇస్తనే లేదండి. ఏం చేస్తారు? మళ్ళీ మా ఇంటికి వచ్చారు. మళ్ళా చేయొద్దు అంటే మేము అన్ని చేసి అన్ని రెడీ ఉంటే చేయనీయలేరు. వద్దొద్దు ఇట్లనే గొడవలు ఇట్లా అయ్యి చేసి అట్లా చేస్తే అట్లా అయ్యింది. మళ్ళీ మా ఇంటి అమ్మవారు కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎన్ని పెట్టినా అమ్మవారు ఒప్పుకోదు. అది కాదు, ఇది వేస్ట్ వాళ్ళు చేసిన. అమ్మవారికి ఎక్కడి నుంచి రావాలో అక్కడ నుంచి అమ్మవారు ఊకోదు కూడా. ఎట్టు ఇట్లనే వస్తుంది ఇక. అమ్మ బోనాల రోజు ఏం చేస్తారు ఫస్ట్ మీరు ఇక్కడ? బోనాల రోజు అంటే బోనాలు సమర్పించే ఫస్ట్ బోనం తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు? బెల్లము, బియ్యము అవన్నీ తెచ్చి చేస్తారు. అంటే చుట్టాలు అందరు వస్తారా? ఆడపడుచులు అందరు ఘనంగా ఒక పండుగ మొత్తం మా ఇంటి మా కాందాన్ వాసన అందరు ఆడపడుచులు అందరు వస్తారు. అందరు చెప్తారు ఎవరి ఇష్టం వాళ్ళు, అందరు వస్తారు చెప్తారు. ఎవరి ఇష్టం తీరు వాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. ఎప్పుడైనా అంటే తెలియకుండా తెలుసు ఒక్కసారైనా మిస్ అయిందే అమ్మా? ఎప్పుడైనా ఒక సంవత్సరం అన్న ఎప్పుడైనా బోనం చేయకుండా ఉండడం? అది ఒక్కసారి ఎట్లయితే అట్లా మళ్ళీ వచ్చేసి ఆ రాఘవం విషయంలో చేయొద్దు, నా ఇంటి కాడికి వెళ్ళి చేసి నా ఇంటి కాడ ఏటానికి వచ్చి పంపిస్తాను తీసుకొని పోయింది. ఆమె ఎవరు? వేరే ఆమె ఒక ఆమె. అంటే ఆడ కాలేదు, మళ్ళీ మా ఇంటికి వచ్చింది. అమ్మగారు కూడా ఒప్పుకోవాలి కదా, మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి చేస్తుంటే ఒప్పుకోవాలి కదా. మళ్ళా ఎవ్వరు ఇప్పుడు అడాకాలు వేసినా చేసినా ఏమీ రాదు, అమ్మవారు కూడా ఒప్పుకోదు. బోనము లేచేటప్పుడు కూడా బోనం ఎత్తాక మేము పని వాళ్ళు అప్పటి నుండి నడుస్తుంది ఇది. పని వాళ్ళకి మేము అందరికి ఓడి నింపుతాం.
ఆహా. మన టప్ కొమ్మోళ్ళు అచ్చా. వీళ్ళందరూ వస్తారు, కమ్మరోళ్ళు అందరు, కుమ్మరోళ్ళు అందరు, అందరికి మేము బియ్యము పైసలు వేస్తాము. ఓకే. అట్లా అప్పుడు కూడా ఎంత జనం లేదు, ఆహా. మా పని వాళ్ళు మేమే ఉంటుటిమి. ఉమ్. ఆ పని వాళ్ళు మేము పటేళ్ళమే ఉంటుటిమి. అచ్చా. ఇప్పుడు చాలా జనాలు అయిపోయి ఇక నేను నువ్వు కాదు నేను అని పటేల్ అని వద్దంటుర్రు. అచ్చా అచ్చా. ఓకే. బోనం అయిపోయిన తర్వాత, బోనం పైకి ఎక్కిన తర్వాత అమ్మవారికి తర్వాత ఏంటి ప్రాసెస్ అమ్మా? ఏం చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత? ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఏదైతే కుండ ఎత్తుకొని పోయినామో కంపల్సరీ ఆ కుండ పరమన్నం అంతా అక్కడ వంచేసి మళ్ళీ కుండ మా ఇంటికి ఖచ్చితంగా తీసుకొని రావాలి. అది లక్ష్మి అన్నమాట. అచ్చా. ఆ కుండ ఖచ్చితంగా మేము ఇంటికి, ఒక కుండ కుమ్మరోళ్ళు తీసుకుపోతారు, ఒక కుండ మా ఇంటికి వస్తుంది. ఓకే. అది పెద్ద కుండ ఎవరు తీసుకుంటారు? పెద్ద రెండు కుండలు ఉంటాయి. అంటే same. చిన్న కుండ అక్కడనే వదిలేస్తాము, ఓకే. ఒక పెద్ద కుండనే, రెండు పెద్దయే ఉంటాయి. అచ్చా. ఒక కుండ మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. అది మేము మా అదృష్టంగా భావిస్తాం. ఓకే. కంపల్సరీ తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకోవాలి. ఇంటి దగ్గరకు వచ్చాక మళ్ళీ అక్కడ బోనం ఎక్కేదాకా ఇంట్లో మొత్తం పెట్టేయొద్దు, కొద్దిగా ఉంచుతాం. అది మళ్ళీ ఎవ్వరికి పెట్టాం. ఓకే. బోనం అక్కడ ఎక్కాక ఇక్కడ మళ్ళీ అందరికి అందరి ప్రసాదం అందరికి ఇళ్ళకి, బస్తీలు అందరి ఇళ్ళకి పంపిస్తాం. ఓకే. అంటే పెద్ద కుండ తెచ్చుకోవడానికి ఏంటిదమ్మా రీజన్ ఏంటిది? ఇది ఎప్పటి నుంచి చేసిండ్రు కదా, అదే ఫాలో. ఆ రెండు వాళ్ళు కుమ్మరోళ్ళే తెద్దరు, అచ్చా. వాళ్ళే ఒకరు ఇద్దరు కలిసి చెరొక్క కుండ తెచ్చిస్తారు. ఓకే. ఆ కుండలనే చేస్తుంటుంది. ఇక అప్పుడు ఎందుకంటే నాచు మా అత్త వాళ్ళ అమ్మ నాచు ఒక కుండ కుమ్మరోళ్ళకి ఇస్తుండే, ఒక కుండ మా ఇంటికి తెస్తుంది. ఓకే. ఆ కుండ తెచ్చి ఏం చేసేవారు ఇంట్లో? మేము ఇంట్లో వాడుకుంటాం, ఇట్లా నీళ్ళు అచ్చా. కడిగి చేసి నీళ్ళు నింపడము, చేసుడము, ఏదో చేసుకోవడము చేస్తాం. ఓకే. నీళ్ళు అది ఒకటైతే మాకు వస్తుంది, ఒకటి వాళ్ళకు. ఓకే. అదొక బర్కత్ లాగా ఫీల్ అవుతుంది. ఒక కుండ మాకు వస్తుంది, ఒకటి వాళ్ళకు వస్తుంది. ఓకే. అమ్మ ఇప్పుడు చూస్తే కనుక వేరే వివిధ కులాల వాళ్ళు కూడా వస్తారమ్మా, వచ్చేసి దీనిలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? అన్ని కులాల వాళ్ళు వచ్చి అమ్మ సేవ చేసుకోవడానికి వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ పనులు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేస్తారు మా ఇంటికి వచ్చి. ఓహో. కుమ్మరోళ్ళు కుండలు తెస్తారు, మళ్ళా వేరే వచ్చి అంత డప్పు కొట్టడము, శంఖ మూదడము, ఇవాళ అన్ని ఎవరు వృత్తి వాళ్ళ పని వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మేమెట్లా అదృష్టంగా భావిస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ వృత్తులు అమ్మ మాకు సేవ చేయడానికి భాగ్యం కలిగించిందని వాళ్ళు కూడా అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మేము చెప్పినా చెప్పకపోయినా అందరు వస్తారు, వచ్చి అమ్మ దగ్గర బొట్టు పెట్టుకొని మాతతో కంకరం కట్టించుకొని పటేలమ్మ అని కాలు మొక్కి ఆ తర్వాత బోనం స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళు కూడా వంశంగా తరతరాలుగా అమ్మాయి మేము ఎట్లా తరతరాలుగా ఉందో వాళ్ళది కూడా అలాగే ఉంది. ఓకే. సూపర్ అమ్మ, చాలా బాగుంది మీ ఫ్యామిలీని కలవడం. అండ్ చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా. 5 అంటే దేవతల మధ్యలో కూర్చున్నట్టుంది నాకు కూడా అమ్మ వాళ్ళ ముందట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలాంటి అదృష్టం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని వేల ఇంటర్వ్యూలు చేశాను కానీ ఇది ఒక నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ మీరు ఏమైనా లాస్ట్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ వాళ్ళు. ఓకే అమ్మ, లాస్ట్ లో అమ్మవారి బోనాలు ఎందుకు చేయాలి? కొంతమంది మధ్యలో ఈ కాలంలో హైదరాబాద్కి వచ్చేసి ఊర్లలో మనం బోనాలు చేయడం మర్చిపోతున్నాము. ఇక్కడికి సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ చాలా మంది వదిలేస్తున్న తర్వాత అమ్మవారు మళ్ళీ పిలిపించుకుంటుంది ఎటో రకంగా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? కొంతమంది వదిలేస్తున్నారు బోనాలు చేయకుండా. అది ఇది వదిలేయొద్దు. ఎప్పటికైనా కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ తరం అట్లా చేస్తుంటే లేదా మనకు చాలా ఆనందంగా ఉంటది, మంచి కూడా జరుగుతుంటది. ఏదో ఒక దాన్ని నమ్ముకోవాలి మనం దేవతను. అట్లా మన ఇది తరతరాల నుంచి మన అత్త వాళ్ళ అమ్మ నుండి నడుస్తుంది కాబట్టి మా కొడుకులు కోడళ్ళు కూడా చెయ్యాలి ఎప్పటికీ ఇలాగే అని, వాళ్ళ కొడుకులు కూడా చెయ్యాలి అనేసి నేను సంతోషంగా చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, మళ్ళీ బోనాల రోజు కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూ ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ, మంచి ఇంటర్వ్యూ, అందరికీ తెలియవలసిన ఇంటర్వ్యూ, అన్ని విషయాలు. అండ్ గోల్కొండ బోనాలను చాలా వరకు వింటుంటాం. ఫస్ట్ తొలి బోనం ఈ వంశం చల్లి వెళ్తుందని తెలుసుకోవడం జరిగింది. అండ్ ఆ వంశంతో నేను ఇలా కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ బాబు. బాయ్ బాయ్.